ఈ రోజుల్లో మనం ఎంత సంపాదిస్తున్నా లైఫ్లో ఎందుకు ప్రశాంతత ఉండట్లేదు? ఎంత కష్టపడుతున్నా ఎందుకు అపజయాలు ఎదురవుతున్నాయి? దీనికి కారణం బైబిల్లో దేవుడు మనకిచ్చిన ఒక ముఖ్యమైన ఆజ్ఞను మర్చిపోవడమే. అవును, అదే వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. అసలు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదాన్ని ఎందుకు మనం పొందలేకపోతున్నామో ఒక చిన్న హృదయాన్ని కదిలించే కథ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఫెయిత్ విత్ ఆశ్రిత. అనగనగా ఒక ఊర్లో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు అనమాట. ఆ ధనవంతుడికి ఒకే ఒక కొడుకు. ఆ కొడుకుని ఆయన ఎంతో కష్టపడి చదివించి ప్రయోజకుని చేశాడు. ఆ కొడుకు మాత్రం జాబ్ వచ్చిన తర్వాత సిటీలోనే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడు. కానీ తన తండ్రిని మాత్రం పల్లెటూరులోనే వదిలేసి ఏదో నెలకి ఒక ఫోన్ చేసి కొంత డబ్బును మాత్రం పంపించేవాడు. చివరికి ఆ ధనవంతుడు బాగా జబ్బు పడ్డాడు అనమాట. జబ్బు పడి తన చివరి క్షణాల్లో తన కొడుకును చూడాలని ఒక కబురు పంపించాడు. కొడుకు పరుగు పరుగున వచ్చాడు. తండ్రి తన ప్రాణం విడుస్తూ ఆ కొడుకు చేతిలో ఒక చిన్న డైరీని ఆయన చేతుల్లో పెట్టాడు అనమాట. సో ఆ కొడుకు తండ్రి చనిపోయిన తర్వాత ఆ డైరీని తెరిచి చూస్తే ఆయన అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు రాసుకున్నాడు అనమాట. సో మొదటి పేజీలో ఇలా ఉంది: ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. నేను అతని చేతిలోకి తీసుకున్నప్పుడు నా జీవితం ధన్యమైపోయింది. రెండవ పేజీలో ఇలా ఉంది: ఈరోజు నా కొడుకు నడక నేర్చుకున్నాడు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆఖరి పేజీలో ఇలా ఉంది: ఈరోజు నేను బాగా జబ్బుపడ్డాను, నా కొడుకు మాత్రం చాలా ప్రయోజకుడయ్యి నన్ను రూమ్లో ఒంటరిగా వదిలేశాడు. ఈరోజు నా ఒంట్లో అస్సలు బాగాలేదు, కానీ నన్ను పట్టుకోవడానికి నా కొడుకు చేతులు నాకు అందుబాటులో లేవు. అయినా సరే దేవుడు నా కొడుకుని చల్లగా చూడాలి అని రాస్తుంది. డైరీ చదివిన కొడుకు గుండె పగిలేలా ఏడ్చాడు. కానీ అప్పటికే సమయం దాటిపోయింది. అతను బ్రతికున్నప్పుడు ఇవ్వాల్సిన ప్రేమ గౌరవాన్ని అతను ఇవ్వలేకపోయాడు. చూశారు కదండి, ఈ కథలోని వ్యక్తిలాగే మనలో కూడా చాలామంది తమ తల్లిదండ్రులకి ఏదో ఒక ఫోన్ చేసి కొంత డబ్బు పంపిస్తే మా బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. కానీ నిజంగా వయసు పైబడిన మన తల్లిదండ్రులకి మన దగ్గర నుంచి కావాల్సింది డబ్బు మాత్రమే కాదు, కానీ మీ ప్రేమ, ఆదరణ, సమయం వారు కావాలని కోరుకుంటారు. అందుకే బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, మనకి మేలు కలగాలి అన్నా, భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అన్నా మన తల్లిదండ్రులను మనం ఖచ్చితంగా సన్మానించాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫెయిత్ విత్ ఆశ్రిత.